జంగారెడ్డిగూడెంలో ఆయుర్వేదం పంచకర్మ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని, కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో నూతనంగా స్థాపించిన శ్రీదేవి జనతా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద ఫిజియోథెరపీ సెంటర్ను గురువారం ప్రముఖులు ప్రారంభించారు. సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, రోటరీ ప్రతినిధులు దాకారపు కృష్ణ, చామర్తి శ్రీరాములు, పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణలు ఆసుపత్రిలోని ఒక్కో విభాగాన్ని ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు రాజేష్, డాక్టర్ బి కృష్ణ చైతన్య, డాక్టర్ గూడూరు స్వాతి మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందించే వైద్య సేవలను వివరించారు. దీర్ఘకాల సమస్యలను ఆయుర్వేదం ద్వారా నయం చేస్తామన్నారు. కావున ఈ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణితం ఆనందప్రసాద్, దాసరి శేష్ కుమార్ తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గణితం ఆనందప్రసాద్, దాసరి శేష్ కుమార్, పెనుమర్తి సురేష్ బాబుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల వారికి అందుబాటులోకి శ్రీదేవి జనతా ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ విత్ ఫిజియోథెరపీతో స్టార్ట్ అవుతుంది. సో ఈ చుట్టుపక్కలలో ఇదే ఫస్ట్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఈ హాస్పిటల్ వచ్చేసరికి క్రానిక్ డిసీజెస్, ఎవరైతే ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవాలనుకునే బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే స్పాండిలైటిస్ కానీ, L4, L5 డిస్క్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికి కూడా ఇక్కడ మంచి పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. దాంతో పాటుగా రొమటాలజీ కూడా మంచి ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అదేవిధంగా మోకాల ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పులకి బెస్ట్ ట్రీట్మెంట్స్ అందించడానికి కేరళ నుంచి మంచి స్టాఫ్, ఆయిల్స్, మెడిసిన్స్ అన్ని కూడా జనతా శ్రీదేవి హాస్పిటల్లో రెడీగా ఉన్నాయి మీ అందరి కోసం. లైఫ్ లాంగ్ ఎవరు మెడికేషన్ వాడలేరు. సో అటువంటి వాళ్ళకి పంచకర్మ అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది. పంచకర్మ అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్. మన బాడీలో బ్యాడ్ ఎలిమెంట్స్ ని తీసేసి మళ్ళా బాడీని ఫ్రెష్ గా చేసి నూతనవంతంగా ఓల్డ్ ఏజ్ ని కూడా ఎంగేజ్ గా మార్చే కెపాసిటీ పంచకర్మకు ఉంటుంది అనమాట. సో అటువంటి అత్యద్భుతమైన పంచకర్మ ప్రాసెస్ అనేది మీ జంగారెడ్డిగూడెంలో ఇవాళ స్టార్ట్ అయింది. సో మీ అందరి కోసం ఉంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. జంగారెడ్డిగూడెం అశ్వరాపేట రోడ్ నందు శ్రీదేవి జనతా హాస్పిటల్ ఆయుర్వేద అండ్ పంచకర్మ హాస్పిటల్ గూడూరి రాజేష్ గారి ప్రొపరేటర్ గా ఇక్కడ స్థాపించడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా గూడూరు రాజేష్ గారు వాళ్ళ నాన్నగారు గూడూరు ఈశ్వర్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా సేవలు అందించడం జరిగింది. ఆయన యొక్క లెగసీని కంటిన్యూ చేయడం కోసం, ఆరోగ్యపరంగా సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున గూడూరు రాజేష్ గారు ఇక్కడ మనకి ఈ శ్రీదేవి జనతా హాస్పిటల్ అనేది ప్రారంభించడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. యాక్చువల్ గా జంగారెడ్డిగూడెంలో ఈ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి ఈ పంచకర్మ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలని చాలా కాలం బట్టి, ఇది మా నాన్నగారి కోరిక కూడా. దీన్ని స్టార్ట్ చేయడానికి ఎంతో కష్టపడి దీన్ని ఈ రోజున ప్రారంభించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది యాక్చువల్ గా ఆయుర్వేదం అనేది ఏంటంటే అలోపతి ఆయుర్వేదం అంటే ఇది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఇది సుమారుగా 5000 సంవత్సరాల క్రితమే చరకుడు, సుశ్రుతుడు వీరందరూ కూడా ఏంటంటే ఈ ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దాని ద్వారా సుశ్రుతుడేమో శస్త్రచికిత్సలు, అలానే చరకుడేమో ఫిజిషియన్స్ ఇప్పుడు ఏవైతే వ్యాధులు ఉన్నాయో వాటన్నిటికీ ఆ కాలం నుంచే కూడా పూర్వకాలం నుంచి ఆ వ్యాధులకు చికిత్సలు అందించడం జరిగింది. ఈ ఆయుర్వేద వైద్యం ద్వారా ఆయుర్వేద వైద్యం అనేది సిస్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ కాదు. ఎక్కడైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేస్తూ పూర్తిగా ఉన్నటువంటి వ్యాధిని నయం చేయటమే ఈ ఆయుర్వేదం యొక్క గొప్పతనం.